మెదక్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 13న పోలింగ్ ఉండడంతో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఎన్నికల ప్రచారాల్లో బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఓవైపు ఎండలు మండిపోతున్నా ముమ్మరంగా ప్రచారాలు చేశారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు తీస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా జిల్లాలో ప్రధాన పార్టీల హడావిడి కావచ్చు, ప్రచారాలు నెలకొనే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ప్రచారం జోరుగా సాగింది. ఒకవైపు 43 డిగ్రీల ఎండను తట్టుకొని కూడా ఇక్కడ ఒకవైపు ఎండకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ క్యాడర్ని కావచ్చు, ఇటు నేతలంతా కూడా, అభ్యర్థులంతా కూడా ఏదైతే ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం సాయంత్రం రోడ్ షోలు కావచ్చు, బహిరంగ సభలు ప్లాన్ చేసుకున్నారు. ప్రధానంగా జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు పాటు జైరాబాద్ పార్లమెంట్ కూడా ఉంటుంది. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరోవైపు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. ప్రధానంగా జాతీయ స్థాయి నేతలతో పాటు రాష్ట్ర నేతలు కావచ్చు, ప్రతి రోడ్ షోలు కావచ్చు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో రాష్ట్ర మంత్రులతో పాటు ప్రధానంగా ముఖ్య నేతలందరూ కూడా బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొని ప్రచారాన్ని కొనసాగించారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కావచ్చు, అంటే అభ్యర్థుల ఎంపిక అయిన దాదాపు నామినేషన్ల వరకు కూడా కార్యకర్తల సమావేశాలు, ముఖ్య నేతల సమావేశాలు జరిగినాయి. ప్రధానంగా అభ్యర్థుల ప్రకటన జరిగిన వెంటనే వారంతా కూడా జిల్లాలోని, అంటే ఏదైతే పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య నేతలందరినీ కూడా కలిసే పనిపెట్టుకున్నారు. అభ్యర్థులందరూ కూడా ముఖ్య నేతల్ని కలవడం, తర్వాత కార్యకర్తల సమావేశాలు, మండల స్థాయి కార్యకర్తల సమావేశాలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించుకున్న తర్వాతనే ప్రచారాలు కొనసాగాయి. ప్రచారాల్లో మొత్తం ఇంటింట ప్రచారాల్లో వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఒకవైపు అభ్యర్థులు రోడ్ షోలు పాల్గొనడం, సమయం తక్కువగా ఉండడంతో, ఎండ ఒకవైపు ఇబ్బందులు ఉండడంతో దాదాపు అందరి అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూస్గా ప్రచారాల్లో ముఖ్య నేతలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఉదయం సాయంత్రం ఒకవైపు అభ్యర్థుల కుటుంబ సభ్యులు, మరోవైపు పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్ర నేతలు, జాతీయ స్థాయి నేతలు కూడా పాల్గొనేలా ప్రచారాలని ప్లాన్ చేసుకున్నారు. సో ప్రచారాలతో కొద్దిసేపు పూర్తిగా ప్రచారాల పర్వం ముగిసింది. ఇక ర్యాలీలు కావచ్చు, వీటన్నిటికీ పూర్తిగా నిబంధనలు ఉన్న నేపథ్యంలో ప్రచారాల పర్వం ముగిసిన తర్వాత ఎన్నికల అధికారుల నిబంధనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇటు జైరాబాద్ పార్లమెంటుకు రిటర్నింగ్ అధికారి ఉన్న సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి కావచ్చు, ఇప్పుడు ప్రెస్ మీట్లో పూర్తిగా ఆ నిబంధనలు కావచ్చు, ఇప్పటి నుంచి ప్రచారాలు నిలిపివేయాలంటూ కూడా సూచించారు. ఇటు మెదక్ పార్లమెంటు పరిధిలో రిటర్నింగ్ అధికారి కూడా ప్రెస్ మీట్ ద్వారా అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది, ఎన్నికల ప్రచారాలు నిలిపివేయాల్సినట్టు కూడా అయితే అభ్యర్థులకు సూచించారు. 5 కంటే ఎక్కువ వ్యక్తులు రోడ్డు మీదకి రాకూడదు, మైకులు, స్పీకర్లలో పాటలు కావచ్చు, ప్రజలను ఉద్దేశించి వీటన్నిటిని కూడా ప్రసంగించడం నిషేధమని చెప్పారు. సో బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు, ఇటు ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, రెచ్చగొట్టే విధంగా కావచ్చు, వీటన్నిటిని పోస్టులకు దూరంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ దూరంలో కావచ్చు, వీటన్నిటిని ఇంకా పూర్తిగా నిబంధనలు అమల్లోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారాలు ముగియడంతో పాటు ఎన్నికలు మే 13 వరకు కూడా వైన్ షాపులు కావచ్చు, కళ్ళు దుకాణాలు బంద్ చేయాలంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. సో మొత్తంగా ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. సో ఇప్పుడు ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన నిబంధనలు కొనసాగుతున్నాయి. ప్రచారాలు ముగిసిన వెంటనే ఇప్పటికే దాదాపు అధికారులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన కసరత్తు చేశారు. పోలింగ్ అధికారులు ఎక్కడెక్కడ ఉండాలంటూ కసరత్తు చేశారు. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియం నుంచి కావచ్చు, మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎన్నికల విధుల్లో పాల్గొనని అధికారులపైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితి. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ఏదైతే విధుల్లో పాల్గొనే అధికారులకు కావచ్చు, సిబ్బందికి, ఉద్యోగులకు వేటు వేసిన పరిస్థితి. సో మొత్తంగా ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారాలు ముగిసినాయి, ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సో ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఒకవైపు రిటర్నింగ్ అధికారులు, మరోవైపు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, సంగారెడ్డి నుండి.